అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా సేఫ్‌గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే కనుక ఈ ఆయిల్ అనేది 100% రిజల్ట్ అయితే ఉంటదనమాట. మీరు డెఫినెట్‌గా యూజ్ చేయండి. వెరీ సింపుల్ అండ్ ఈజీగానే మనం ఇంట్లో ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ ఆయిల్ అసలు ఏ విధంగా వర్క్ చేస్తుందనేది మీతో నేను కొంచెం షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకండి. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి చాలామందికి హెయిర్ అనేది స్కాల్ఫ్ డ్రై అయిపోతుందని చెప్తున్నాం కదా! అటువంటి వాళ్ళకి చాలా పనిచేస్తుంది. అలాగే హెయిర్ అనేది మధ్య మధ్యలో తెగిపోతుంది. అంటే చాలామంది డ్రై హెయిర్ మీద ఇష్టం వచ్చినట్లు చాలా దువ్వేస్తూ ఉంటారు. సో, అటువంటి వాళ్ళకి కూడా ఈ ఆయిల్ అనేది 100% వర్క్ అవుతుంది. స్ప్లిట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా పనిచేస్తుంది. అదేవిధంగా హెయిర్ గ్రోత్‌కి సూపర్ అంటే సూపర్‌గా పనిచేస్తుందనమాట అండి. సో, స్కిప్ చేయకండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, మీకు అర్థమవుతుంది. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే కనుక ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియో చూసినట్లయితే కనుక మన ఛానల్‌లో అన్నీ కూడా హోమ్ మేడ్ రెమెడీసే ఉన్నాయండి. ఎవరికీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అవి కూడా నేను అప్లై చేసుకొని నేను యూజ్ చేసిన తర్వాత మీకు నేను చెప్తున్నాను. సో, కాబట్టి 100% న్యాచురల్, హోమ్ మేడ్, 100% రిజల్ట్ కూడా ఉంటుందనమాట. సో, మీకు డెఫినెట్‌గా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లేట్ చేయకుండా వీటిలోకైతే వెళ్దామండి. సో, ఇక్కడైతే నాది డ్రై హెయిర్ ఆయిల్ పెట్టేసాను కదండీ! జస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూమ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను ఇలా నాట్ పెట్టేసి వదిలేసాను కదా! డైరెక్ట్‌గా పెట్టను. జస్ట్ ముందు దువ్వాలి. దువ్వుకుంటే కనుక ఎక్కడైతే చిక్కులుగా ఉన్నదో చిక్కులంతా కూడా వచ్చేస్తాయన్నమాట అండి. చాలా పనిచేస్తుందండి. ఆయిల్ అయితే 100% రిజల్ట్ ఉంటుంది. హెయిర్ గ్రోత్‌కి సూపర్‌గా ఉంటుందన్నమాట. మీ హెయిర్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు. సో, ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు నా హెయిర్ ఫాల్ ఎంతుంది అని చెప్పేసి. సో, ఇప్పుడైతే కనుక ఏదో వచ్చింది. సో, డెఫినెట్‌గా మీకు చాలా మంచి రిజల్ట్ అన్నీ ఉంటాయండి. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఇప్పుడైతే ఆయిల్ ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్‌లో వచ్చేసి మనం ఫస్ట్ ఆముదం, మీకు ఇది వచ్చేసి మెడికల్ స్టోర్‌లో ఉంటుందండి. మనకు అవైలబుల్‌గా ఉంటుంది. ఆముదం అనేది ఇస్తారు. ఇది చాలా థిక్‌గా ఉంటుంది. మనం దీన్ని డైరెక్ట్‌గా అయితే పెట్టుకోకూడదండి. ఆయిల్‌లో మిక్స్ చేసి మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మన హెయిర్‌కి మంచిగా పడుతుందనమాట. లేదంటే డైరెక్ట్‌గా అప్లై చేసేసారంటే చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పెట్టిన ఆయిల్ అక్కడే ఉంటుంది. స్కార్ఫ్‌కి, తల మాడుకైతే పట్టదండి. సో, ఇప్పుడు ఏ ఆయిల్ మిక్స్ చేస్తానో మీకు నేను చూపిస్తాను. సో, ఒక్క స్పూన్ తీసుకుంటానండి. సో, ఒక స్పూన్ ఆముదం, చాలా స్టిక్కీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి మేము ఇంట్లో గానుగ పెట్టిన నూనె మాత్రమే వాడతానండి. ఎక్కువ నేను పారాషూట్ అలాగైతే యూజ్ చేయననమాట. ఇది కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను నేను. ఇలా ఒక బాటిల్ క్లీన్ చేసేసి ఆ బాటిల్లో వేసుకొని ఎప్పటికప్పుడు మేము ఆయిల్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో, సెకండ్ కోకోనట్ ఆయిల్ వేసాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అనేది హెయిర్‌కి చాలా అంటే చాలా పనిచేస్తుందండి. స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవండి. హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు. అదేవిధంగా హెయిర్ అనేది మాయిశ్చరైజ్‌గా ఉండడానికి, డ్రై అవ్వకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఆలివ్ ఆయిల్ అనేది చాలా పనిచేస్తుంది. సో, ఇది వచ్చేసి ఒక స్పూన్ తీసుకుంటాను నేను. సో, ఒక్కొక్క
సో 1 స్పూన్ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈ 3 బాగా మిక్స్ చేయండి. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలాగే ఆముదం. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి ఇంకొక ఆయిల్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. వైటమిన్ ఈ 400 mg, వైటమిన్ ఈ ఆయిల్ అంటారు, 400 mg. ఇది వచ్చేసి మనకి మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. వాళ్ళని అడిగితే కనుక మనకి ఇవియాన్ 400 mg క్యాప్సిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇస్తారనమాట. ఇది హెయిర్కి చాలా మంచిదండి. మీకు డండ్రఫ్ ఉండదు, హిచ్చి స్కాల్ప్ ఉండదు, హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అదేవిధంగా డండ్రఫ్ కూడా ఉండదన్నమాట. సో అంత సూపర్గా వర్క్ అవుతుంది. సో చాలా మంచి రిజల్ట్ ఉంటాయండి. అట్లీస్ట్ మీరు 1 మంత్ రెగ్యులర్గా కనుక యూజ్ చేశారంటే కనుక డెఫినెట్గా మీ హెయిర్ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను ఒక క్యాప్సూల్ అయితే, మీ హెయిర్ కనుక బాగా ఫ్రీజీగా ఉంది, బాగా డ్రైగా ఉంది అనుకుంటే కనుక 2 క్యాప్సూల్స్ వేసుకోండి. నా హెయిర్ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి నేను ఒక క్యాప్సూల్ వేస్తున్నానండి. ఇప్పుడు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. చెప్పాను కదండి, మర్చిపోకండి. మీకు మీ హెయిర్ డ్రైగా ఉంది అనుకుంటే కనుక మీరు 2 క్యాప్సూల్స్ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆముదం, అలాగే వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా కలిసే వరకు మంచిగా ఇప్పుడు మనం దీన్ని హెయిర్కి అప్లై చేసుకుందాం. చెప్పాను కదండి, ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం హెయిర్ అనేది బాగా కోమ్ చేసుకోవాలి. సరే, స్కాల్ఫ్ అనేది మాయిశ్చరైజ్గా చాలా డండ్రాఫ్ ఉండేది అనమాట నాకు. సో చాలా డ్రైగా ఉండేదండి. అంతా మొత్తం స్కాల్ఫ్ పెట్టేశానండి నేను, చూసారు కదా ఆయిల్ అనేది. సో ఇప్పుడు హెయిర్ ఉంది, హెయిర్
సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని దువ్వకూడదండి. దువ్వకుండా ఫస్ట్ ఏం చేయాలంటే కనుక ఈ విధంగా మనం నాట్ పెట్టేసుకోవాలి. నాట్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయినా సరే ఉంచుకున్న తర్వాత మీరు చక్కగా కోమ్ చేసుకొని జడ వేసేసుకోండి. ఎందుకంటే వెంటనే కనుక మనం దువ్వామంటే కనుక హెయిర్‌కి ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదనమాట. సో ఎక్కడ పెట్టిన ఆయిల్ అక్కడే ఉంటది. జుట్టుకంతటికి పట్టదు. సో కాబట్టి మీరు 1 అవర్ అయినా సరే ఆయిల్ పెట్టిన తర్వాత వదిలేసిన తర్వాత మీరు చక్కగా చిన్న చిన్న పాయలు తీసుకొని దువ్వుకొని చిక్కు తీసేసుకున్నప్పుడు జడ వేసుకోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మరి ముఖ్యంగా. ఎందుకంటే కనుక చాలామందికి కూడా హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్రెడీ క్లిక్ చేశారంటే కనుక నేను ఏ వీడియో చెప్పినా సరే మీ వరకు వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.